మనము ప్రతి అడ్డమైన వీడియోని షేర్ చేస్తాం, కానీ షేర్ చేయాల్సినటువంటి వీడియోని మాత్రం షేర్ చేయం. ఫస్ట్ ఈ వీడియో చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు ఈ పొట్టి లంజవాడుకు ఈ సాలేగాడు మన అమ్మవారు సీతాదేవి పైన ద్రౌపది దేవి పైన రేపులు జరిగినాయని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన కొడుకుని ఏం చేయాలా? అరే నేను ఇండియాలో లేను, ఎక్కడో విదేశాల్లో ఉన్నాను, ఏం చేసినా ఎవడేం పీకడు, ఎవడు అడిగేటోడు లేడని చెప్పేసి ఇష్టానుసారంగా మన హిందువుల గురించి, హిందూ దేవతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ఇలాంటి లంజా కొడుకులను ఏం చేయాలి? నేను ప్రతి ఒక్కరు హిందువులకు నేను చెప్తున్నాను, ఈ వీడియోని బాధ్యతగా తీసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, బండి సంజయ్ గారు, రాజసింగ్ గారు వరకు ఈ వీడియో రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. ముఖ్యంగా వీళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటి, బండి సంజయ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాజసింగ్ గారు కావచ్చు, మీరు ఈ విషయం పైన, ఈ ఇన్సిడెంట్ పైన మీరు ఖచ్చితంగా బయటికి రావాలా, బయటకు వచ్చి స్పందించాలా, మాట్లాడాలా. ఈ పొట్టి లంచి కొడుకు, ఈయన కొడుకు ఏడున్నా సరే, దేశంలో ఉన్నా సరే, ఖండాలు దాటిలో ఉన్నా సరే, ఈడేడున్నా సరే, భూగర్భంలో దాక్కున్నా సరే, చంద్ర మండలంలో దాక్కున్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, వీరిని భారతదేశానికి గుంజుకో వచ్చే బాధ్యత మీరు తీసుకోండి. ఈయన కొడుకుని పండబెట్టి తొక్కి పేగులు తీసి, గుడ్డలు ఊడదీసి, మెడలు చెప్పులేసి, రాళ్లతో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వీన్ని వదిలేస్తే మన హిందువుల గురించి, హిందూ దేవతల గురించి నీచంగా అక్కడక్కడ చాటుగా కొంతమంది మాట్లాడే దొంగ నా కొడుకులు, పిచ్చి కుక్కలు ఉన్నాయి. వీడిని వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ఈరోజు సీతాదేవిని అన్నారు, ద్రౌపది దేవిని అన్నారు, రేపటి రోజున ఇంకో దేవతలు తీసుకొని వస్తారు. అరే వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళు ఏం బీకలేరు అని మాట్లాడతారు. ఒకరిని చూసి ఒకడు, ఈయన బట్టెగాన్ని చూసి చాలామంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, బండి సంజయ్ గారికి, అలాగే రాజసింగ్ గారికి, వీళ్ళందరికీ నేను పేరున ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడు ఏడున్నా సరే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏడున్నా సరే వీని భారతదేశానికి, ఇండియాకి తీసుకొని వచ్చే బాధ్యత మీరు తీసుకోండి. ఇన్ని చంపే బాధ్యత మేము తీసుకుంటాం. వీడికి భారతదేశం అన్నా గౌరవం లేదు, అమ్మాయిలన్నా గౌరవం లేదు, అమ్మలన్నా గౌరవం లేదు. ప్రతి ఒక్క తల్లులను ఏ విధంగా తిడతాడో చూడండి. ఇది వీడి సంస్కారం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. 1000 రూపాయలు అవసరం ఉండి ఒక అమ్మాయి వస్తే అమ్మాయిని రేపు చేసిన లంజవాడికి ఈయన ఏం చేయాలా? ఖచ్చితంగా చంపాలా. అండ్ ఈయన్ని ఏ రకంగా చంపాలా అనేది కూడా చూసే ప్రతి ఒక్కరు డెఫినెట్గా కామెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత మీది. జై శ్రీరామ్, జై హింద్.